సినిమా అనేది ఒక ఆట అయితే ఆ ఆట పేరు అడవిలో వేటైతే ఆ అడవికి వేటకొచ్చినోడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. అసలు ట్రైలర్ చూస్తుంటే నాకు లిటరల్గా అంటే ఇలాంటి హైటే ఉంటుండే. అసలు ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా ఒక్కొక్క విజువల్ని చాలా అంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టు డిజైన్ చేసిండు సుకుమార్ గారు. ఇప్పుడు సుకుమార్ గారు తీసుకున్న సినిమాలో పుష్ప వెనకాల ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్లో కిరణ్ అన్న, తర్వాత ప్రభాకర్ అన్న, ఆ తర్వాత జగన్ అన్న, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. వాళ్ళందరూ షూట్ చేసిళ్ళు అలాంగ్ విత్ అల్లు అర్జున్ గారు. వాళ్ళు నాకు చెప్పిన విషయాలు చూస్తుంటే అల్లు అర్జున్ గారైనా ఆ సినిమా విజువల్స్ కావచ్చు, షార్ట్స్ కోసం కాంప్రమైజ్ అయ్యాడే తప్ప ఈ మన ఎవరైతే సుకుమార్ గారు ఉన్నారో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదంట. నాకు ఓవరాల్గా ట్రైలర్ చూస్తే అనిపించిన రియాక్షన్ ఏంటి అని అంటే, కొంచెం మ్యూజిక్ ఎక్కడో డ్రాప్ అవుట్ అయినట్టు నాకు అనిపించింది తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లలో పుష్ప 1 అండ్ పుష్ప 2 ఈ రెండు చూసుకుంటే చాలా అంటే చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్లో, చాలా వరల్డ్ బిల్డింగ్ యాక్సెప్ట్లో పోయినట్టు మనకు అర్థమవుతుంది. ఫాద్ ఫజిల్ పరువు అంతా తీసేస్తాడు ఇక్కడ పుష్ప 1లో ఎండింగ్లో చెడ్డి మీద నడిపిస్తాడు. అండ్ ఇంకొక విషయం ఏం చేస్తారా, ఈ పోలీసు వాళ్ళ కుక్కే మనోడిని ఎవరిని ఫాద్ ఫజిల్ని గుర్తుపట్టదు. పుష్ప 1లో ఫాద్ ఫజిల్ ఆ చెడ్డు మీద గన్ను పట్టుకొని స్టేషన్ నడుచుకుంటూ పోతే కుక్కలు మురుగుతాయి మనోడి మీద, ఫాద్ ఫజిల్ మీద. అక్కడ అంటారు కదా, నేను ఇట్టాగే రోడ్డు మీదకి వెళ్తా అన్నాడు, గుర్తుపడతారు. కానీ నువ్వు ఈ బట్ట లేకుండా రోడ్డు మీదకి వెళ్ళో నీ కుక్క కూడా నిన్ను యాదికుంచుకోదు అని చెప్పేసి పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ మీకు గుర్తుందా ఎండింగ్లో పుష్ప 1లో? సో అంతా పెట్టుకున్నాడు, గజ్జు పెట్టుకొని పుష్పని అంతం చేయాలనే ప్లాన్ మీద ఉంటాడు. కానీ పుష్ప అంచెలంచెలుగా ఎదిగి ఒక చిన్న మినీ గవర్నమెంట్నే ఫామ్ చేస్తాడు. పుష్ప స్టోరీ అనాలిసిస్ ప్రకారం, నా ప్రకారం నేనేం చెప్తున్నా అంటే, శారీ కట్టుకున్న సీన్ ఉంది కదా, అది ఒక అట్లీస్ట్ 18 minutes ఆఫ్ సీన్ ఉంటుందంట. 18 minutes ఉంటుందంట. అండ్ 3 to 4 times శారీ కట్టుకుంటాడంట అల్లు అర్జున్. 3 to 4 times శారీ కట్టుకుంటాడంట. అండ్ దట్టు పుష్ప వాళ్ళ మదర్ చనిపోతుంది సినిమాలో. వీరేంద్ర లీక్ చేస్తున్నాడని అనుకోకండి, దిస్ మై జస్ట్ అజంప్షన్. నేను అనుకుంటున్నా చచ్చిపోతుందేమో అని. అందుకే ఆ ఎర్ర చందనం దుంగలతోని అసలు ఒక మనిషిని కాలవడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్. అది ఎర్ర చందనం దుంగలతోని, ఆ దుంగలతోని ఒక మనిషిని కాల్చేయడం ఉంది చూసారా, దట్ వాజ్ ఎపిక్. అండ్ ఇంకొక ఎపిక్ మూమెంట్ ఏంటంటే, రష్మిక మందన్న కాలుతోని తగ్గేదేలా అని చేపించుకున్నాడు చూసినాం. అది మహాభారతం రిజెంబ్లెన్స్ తీసుకొని ఆ షార్ట్ డిజైన్ చేసిండు. అండ్ అదే కాకుండా పుష్ప 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 అనే పాటకి సంబంధించిన విజువల్స్ మనకు అక్కడక్కడ చూపించిళ్ళు. ఆ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, విజువల్గా నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి మనకు సీను ఓపెన్ చేయగానే లారీలన్నీ ఆ చెరువుల నుంచి వస్తాయి చూసినావా, ఆ మారేడుమిల్లి చెరువు నుంచి. ఆ మారేడుమిల్లి చెరువు అది చేయడానికి, అదంతా ఒక్కటే షాట్ లాగా రావడానికి ఎన్ని కెమెరాస్ వాడినట్టు తెలుసా సుకుమార్ గారు. మీకు అది పీక్ పీక్ ఉండబోతుంది. అండ్ ఇంకొక విషయం, ఫాద్ ఫజిల్ ఎవరైతే ఉన్నారో పుష్ప వాళ్ళ గ్యాంగ్లోకి వచ్చి గ్యాంగ్ లాగా చేరి ఆ గ్యాంగ్లో సగం మందిని చంపేస్తాడంట. నాకు తెలిసిన లీక్స్ ప్రకారం చెప్తున్నా నేను. ఎన్ని హై మూమెంట్స్ ఉన్నాయంటే యూ డోంట్ ఈవెన్ థింక్. మనకు తెలియని క్యారెక్టర్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ట్రైలర్ 1. మళ్ళీ ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారంట. మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, కొన్ని ఆస్పెక్ట్లు ఎక్కడో హై ఇచ్చి వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి ఎమోషను, ఆ తర్వాత పెద్దగా అవ్వడానికి ఎంత దూరం వెళ్ళిపోతాడు అనే ఒక లైన్, ఆ తర్వాత ఫాద్ ఫాజిల్ ఎంత దూరం ఈయనని చంపడానికి వెళ్తున్నాడు అనే థింగ్, అండ్ ఆ తర్వాత డబ్బు కోసం ఎంత దూరం వెళ్తాడు పుష్ప అనే ఆ విషయం, ఇలా అన్ని ఆస్పెక్ట్కి సంబంధించిన గ్లిమ్స్ని సుకుమార్ గారు ఇలా వదిలేశారు. అది మనకు ఈజీగా అర్థమవుతుంది, దాంట్లో అర్థమవుతుందా. అండ్ ఇంకొక విషయం రాసి పెట్టుకోండి, మెగా ఫ్యాన్స్, ఆ తర్వాత వేరే హీరో ఫ్యాన్స్ ఇలా ఎవ్వరు పెట్టుకోకుండా ఇట్స్ ఆర్ ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమాని ఆ స్థాయిలో మనం చూస్తున్నాం కాబట్టి, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, అందరు దాన్ని కొంచెం హైప్ చేయండి, సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి.
ఇండియా సినిమా, ఇది మన తెలుగు సినిమా, ఇది మన ప్రైడ్. సో ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని గొడవలు పెట్టుకోవడం కాకుండా దయచేసి సినిమాని హిట్ చేయాలని నేను కోరుకుంటున్నా. అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్గా హిట్ అవుతుంది. నాకు కొంచెం డౌట్స్ ఉండే ఏంది, పుష్ప 1 కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఒకసారి మనం పుష్ప 1 గురించి మాట్లాడుకొని పుష్ప 2 గురించి ఎండ్ ఆఫ్ చేసేద్దాం. పుష్ప సినిమా రిలీజ్ అయింది, నేను ఒక పలానా థియేటర్కి వెళ్ళి చూసిన. మంచి సౌండ్ ఉంటుంది, సింగిల్ స్క్రీన్ థియేటర్, చాలా మాస్ ఆడియన్స్ వచ్చే థియేటర్. అక్కడికి వెళ్ళి సినిమా చూసిన. నాకు మ్యూజిక్ సాటిస్ఫైగా అనిపించలే, ఇంకేదో మిస్ అయింది అనే ఫీలింగ్లో ఉంటుండే నేను. బట్ లేటర్ ఆన్ రోజులు గడుస్తుంటే ఆ సినిమా కాస్త హైప్ ఇలా పెరిగిపోయింది. ఈ ఒక్క మూమెంట్ ప్రపంచంలో ఉన్న అసలు ₹1 తీసి ఇచ్చినా కూడా అడ్వర్టైజ్మెంట్ చేయని క్రికెటర్స్తో సహా ఏది చేసినా కూడా తగ్గేదేలే అని ఒక గెస్సర్ అనేది వరల్డ్ వైడ్గా అది హిట్ అయిపోయింది. డేవిడ్ వార్నర్ అయితే ఇంకా మనం చూడాల్సిన అవసరం లేదు, అసలు మామూలు పబ్లిసిటీ ఇవ్వడు అల్లు అర్జున్ గారికి. ఓకే, తగ్గేదేలే అనడం, ఆ మేనరిజం, ఈ భుజం ఇలా పెట్టడం, ఆ స్టెప్పు ఎన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇట్లా ఐకానిక్గా చాలా ఉన్నాయి కాబట్టి ఐకాన్ స్టార్ అయ్యిండు. ఆ లెక్కతోనే పోయి నేషనల్ అవార్డు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. ఇలాంటి డైలాగులన్నీ ఆడియన్స్కి హైప్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, పుష్ప టీమ్ హైదరాబాద్లో ఎప్పుడు పెడుతుందా ఈవెంట్ అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో మీకు ట్రైలర్ చూసినాక ఏమనిపించింది, అసలు మీకు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన మూవీ అప్డేట్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఎన్ని అప్డేట్స్ అని మీకు ఖచ్చితంగా నేను అందిస్తాను. సో మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నెవిల్ అని సెర్చ్ చేస్తే యుల్ గెట్ మై ఐడి. మీరు అక్కడ నేను ఫాలో అవ్వండి. ఐ గివ్ యూ ఎవ్రీ రివ్యూ నేను అక్కడ ఇస్తా, ఎవ్రీ అప్డేట్ మీకు అక్కడ ఇస్తా. కాబట్టి సో అక్కడ కూడా ఫాలో చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే, నో అస్సలు తగ్గేదేలే. సో పుష్ప 2 ద రూల్ December 5th ఓన్లీ ఆన్ థియేటర్స్.